హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మ ఫౌండేషన్. మనం ప్రీవియస్ లెక్చర్లో పారాబోలిక్ బేసిక్ ఈక్వేషన్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ లెక్చర్లో కొంచెం అడ్వాన్స్డ్ ఈక్వేషన్స్, వాటిని ఎలా మనం పారాబోలిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకుంటాము అది తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ పారాబోలా. జనరల్ ఈక్వేషన్ ఏంటిది? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ax ఆర్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ay. సో ఈ ఫామ్లో ఉండే వాటిని మనం పారాబోలిక్ ఈక్వేషన్స్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే జనరల్ ఈక్వేషన్ ఇస్తే దానికి పారాబోలిక్ ఈక్వేషన్స్ ఎలా కన్వర్ట్ చేసుకుంటాము, ఇక అడ్వాన్స్డ్ పారాబోలిక్ ఈక్వేషన్ ఇస్తే వాటికి వర్టెక్స్, ఫోకస్ ఎలా ఫైండ్ చేసుకుంటాము అది తెలుసుకుందాము. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఏంటిది? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4ax కదా. అదే దీనికి అడ్వాన్స్డ్ ఈక్వేషన్స్ ఎలా రాయొచ్చు మనం? y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a ఇంటూ x మైనస్ h. సో ఈ ఫామ్లో ఉండేవి కొంచెం అడ్వాన్స్డ్ ఈక్వేషన్స్ ఇవి. సో వీటికి వర్టెక్స్ రాయాలి. ఫస్ట్ వర్టెక్స్ ఎలా రాస్తాము? వర్టెక్స్ వీటికి ఏమేమి ఉంటాయి? వర్టెక్స్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఉంటుంది, నెక్స్ట్ యాక్సిస్ ఉంటుంది కదా. సో దీనికి గ్రాఫ్ ఎలా వస్తుంది మనకి? y మైనస్ k హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 4a ఇంటూ x మైనస్ hకి. సో దీనికి గ్రాఫ్ తీసుకుంటే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద పారాబోలిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది కదా. సో దీనికి ఫోకస్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటిది? ఇది వర్టెక్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఆపోజిట్ సైడ్లో ఉంటుంది కదా, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో దీనికి వర్టెక్స్ ఏమవుతుందంటే, వర్టెక్స్ వచ్చేసి ఇది h కామా k, వర్టెక్స్ వచ్చేసి h కామా k అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ వచ్చేసి ఇక్కడ ఫోకస్ అవుతుంది కదా, ఫోకస్ x కోఆర్డినేట్ మీదనే ఫామ్ అవుతుంది కాబట్టి h ప్లస్ a x కోఆర్డినేట్ అవుతుంది, y కోఆర్డినేట్ వచ్చేసి k అవుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, మనకు ఇది నార్మల్ y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4xకి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏం రాసుకున్నాం మనం? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈజ్ ఈక్వల్స్ టు a కదా. సో దీనికి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుందంటే x మైనస్ h ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0. అదే ఇప్పుడు యాక్సిస్ ఏమవుతుంది? ఇది y యాక్సిస్ 0 అవుతుంది కదా. సో కానీ ఇక్కడ కొంచెం ఇది షిఫ్ట్ అవుతుంది కదా, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఫోకస్ ఇక్కడ ఏమవుతుంది? h ప్లస్ a కామా k కదా. సో అది ఇప్పుడు యాక్సిస్ ఏమవుతుంది? y మైనస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది దీనికి యాక్సిస్ అవుతుంది. అదే ఇప్పుడు ఇది పాజిటివ్ x డైరెక్షన్లో ఉంటే, ఇప్పుడు నెగిటివ్ x డైరెక్షన్లో ఉంటే, నెగిటివ్ అంటే ఇప్పుడు y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4a ఇంటూ x మైనస్ h. సో దీనికి గ్రాఫ్ ఎలా వస్తుంది? దీని గ్రాఫ్ నెగిటివ్ సైడ్లో వస్తుంది కదా, ఇటు సైడ్ వస్తుంది. సో ఇది ఫోకస్ అవుతుంది, ఇది వర్టెక్స్, ఇది ఫోకస్ అవుతుంది, ఇది వర్టెక్స్ అవుతుంది, ఇది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అవుతుంది, నెక్స్ట్ యాక్సిస్ వస్తుంది కదా. దీనికి ఎట్లా ఫైండ్ చేసుకుంటాం మనం? వర్టెక్స్ ఏమవుతుంది? దీనికి వర్టెక్స్ ఏమై ఉంటుంది కదా, సో ఇక్కడే కదా ఫామ్ అవుతుంది. సో వర్టెక్స్ వచ్చేసి h కామా k. నెక్స్ట్ ఫోకస్ ఇటు సైడ్ ఫామ్ అవుతుంది కదా. సో ఫోకస్ ఏమవుతుంది? దీనికి మైనస్ ఏ కదా, నెగిటివ్ సైడ్ వెళ్తుంది కాబట్టి h మైనస్ ఏ, y కోఆర్డినేట్ సేమ్ ఉంటుంది కదా. సో h మైనస్ ఏ కామా k ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? x మైనస్ h మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ యాక్సిస్ వచ్చేసి సేమ్ అదే యాక్సిస్, ఈ యాక్సిస్ మీదనే అవుతుంది కదా, ఫామ్ అవుతుంది కదా. సో యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలా మనం ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు y స్క్వేర్ ఈ ఫామ్లో ఉంటే వాటికి మనం ఫోకస్ ఈక్వేషన్స్ రాసుకున్నాం మనం. నెక్స్ట్ ఇంకో 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఏంటవి? ఇప్పుడు x మైనస్ h హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a ఇంటూ y మైనస్ k. ఈ ఫామ్లో ఉండే వాటికి వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఎలా ఫైండ్ చేసుకుంటాం? సో దీనికి సేమ్ ఉంటుంది కదా, వర్టెక్స్ వచ్చేసి సేమ్ h కామా k. నెక్స్ట్ ఫోకస్
ఫోకస్ మన గ్రాఫ్లో గ్రాఫ్ గీయాలంటే దీనికి ఇట్లా వై యాక్సిస్ మీద కదా, పాజిటివ్ వై యాక్సిస్ నుంచి ఇట్లా ఫామ్ చేసుకుంటుంది కదా. సో దీనికి ఇక్కడ ఫోకస్ ఏమొస్తుంది, ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్ అయితే మారట్లేదు. సో ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ పెట్టుకుంటాం. వై కోఆర్డినేట్లో ఏమవుతుంది, వై కోఆర్డినేట్ కొంచెం షిఫ్ట్ అవుతుంది. ఎంత షిఫ్ట్ అవుతుంది, ఈ ఏ డిస్టెన్స్ షిఫ్ట్ అవుతుంది అనుకుంటే, సో దీనికి ఫోకస్ ఇక్కడ అవుతుంది కదా. సో ఇదంతా ఏ అనుకుంటే, సో అప్పుడు హెచ్ వై కోఆర్డినేట్ ఏమవుతుంది, కే ప్లస్ ఏ వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, దీనికి ఏమో ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఏ అనుకున్నాం కదా. అదే ఇప్పుడు ఇది వై కోఆర్డినేట్లో అయితే వై ఎక్స్ ప్లేస్లో వై పెట్టుకుంటాం, హెచ్ ప్లేస్లో కే పెట్టుకుంటాం, ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం వీటికి అంత బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ లాజిక్ తెలుసుకుంటే మన ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, యాక్సిస్, ఫోకస్ అవన్నీ మనం సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్లో మనం పారాబోలా ఫామ్ అయితే ఎక్స్తో స్టార్ట్ చేస్తాను ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. అదే వై యాక్సిస్ మీద పారాబోలా ఫామ్ అయితే వైతో స్టార్ట్ చేసుకుంటాను, వై మైనస్ కే ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీనికి ఎక్స్ కోఆర్డినేట్లో ఫామ్ అవుతున్నప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది, వై మైనస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు అదే వై యాక్సిస్ మీద పారాబోలా ఫామ్ అయినప్పుడు యాక్సిస్ ఏమవుతుంది, వై ప్లేస్లో ఎక్స్ పెట్టుకుంటాం, నెక్స్ట్ కే ప్లేస్లో హెచ్ పెట్టుకుంటాం, ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సింపుల్, మనకి ఇది ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినంత ఏం లేదు కదా. జస్ట్ ఒక లాజిక్, సింపుల్ ఒక లాజిక్ తెలిస్తే దాన్ని మనం అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4a వై మైనస్ కే. ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఈ పారాబోలా ఎట్లా ఫామ్ అవుతుంది, కింద డైరెక్షన్ కింద ఫామ్ అవుతుంది కదా. సో ఇట్లా ఫామ్ అవుతుంది, ఇట్లా కన్వీనియంట్ కోసం నేను ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4a ఇంటూ వై మైనస్ కే కదా. సో దీనికి పారాబోలిక్ గ్రాఫ్ ఎలా వస్తుందంటే నెగిటివ్ వై యాక్సిస్ మీద ఫామ్ వస్తుంది కదా. సో ఇక్కడ ఫోకస్ ఉంటుంది, ఇక్కడ వర్టెక్స్ ఉంటుంది, ఇది డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వస్తుంది. దీని నుంచి పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటే, సో దీనికి వర్టెక్స్ ఏమొస్తుంది, సేమ్ వర్టెక్స్ అయితే మారదు, హెచ్ కామా కే. నెక్స్ట్ ఫోకస్ ఏమొస్తుంది, దీనికి ఇది ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ఏ ఉంటుంది, వై కోఆర్డినేట్ ఏమొస్తుంది, ఇక్కడ హెచ్ ఇది వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈ ఫామ్లో ఉన్న వాటికి ఇక్కడ ఫోకస్ ఏమొస్తుంది, దీనికి నెగిటివ్ సైడ్లో ఉంటే హెచ్ మైనస్ ఏ అవుతుంది కదా. సో ఇక్కడ వై యాక్సిస్ మీద ఫామ్ అవుతుంది పారాబోలా. సో దీనికి ఫోకస్ ఏమొస్తుంది, కే మైనస్ ఏ. సింపుల్, హెచ్ ప్లేస్లో కే పెట్టుకున్నాం, ఏ ఉంటుంది, ఇక్కడ హెచ్ ప్లేస్లో హెచ్ఏ, వై యాక్సిస్ మీద ఫామ్ వస్తే కే మైనస్ ఏ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటిది, దీనికి వై మైనస్ కే మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. యాక్సిస్ ఏమొస్తుంది, ఇది సేమ్ కదా. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఎక్స్ మైనస్ హెచ్ పెట్టుకుంటాం, అదే నెగిటివ్ ఉంటే ఏం పెట్టుకుంటాం, సేమ్ ఎక్స్ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇట్లా ఫైండ్ చేసుకొని మనం హెచ్ వాల్యూ, కే వాల్యూ ఫైండ్ చేసుకుంటే యాక్సిస్కి, డైరెక్ట్రిక్స్కి, ఫోకస్కి, వర్టెక్స్కి మనం వాల్యూస్ ఫైండ్ చేసుకోవచ్చు, అవి మనం రాసుకోవచ్చు. ఇలా ఒక టేబుల్లో మనం ఒక ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటే ఎగ్జామ్స్లలో కానీ లేకపోతే ఎగ్జామ్ ముందు మనకి ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక ఈక్వేషన్ తీసుకొని దానికి పారాబోలిక్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. మనం ఇలా టేబుల్ ఫామ్లో ఇట్లా అలా రాసుకుంటే మనకి ఈజీగా అవుతుంది కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి. ఈజీగా చేస్తున్నాను నేను. ఇంకొక ఈక్వేషన్ వచ్చేసి వై స్క్వేర్ ప్లస్ 4y నెక్స్ట్ మైనస్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కన్వర్ట్ దిస్ ఈక్వేషన్ ఇంటూ పారాబోలిక్ ఫామ్. సో దీన్ని మనం ఎట్లా కన్వర్ట్ చేస్తాం, మనం ఏ ఫామ్లో ఉంది, ఇది వై స్క్వేర్తో స్టార్ట్ అయింది కదా. వై స్క్వేర్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దీన్ని వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని మనం తర్వాత యాక్సిస్, తర్వాత డైరెక్ట్రిక్స్
అవి అందులో ఆ టేబుల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి y టర్మ్స్ అన్ని ఒక దగ్గర, x టర్మ్స్ అన్ని ఒక దగ్గర తీసుకుందాం. ఇట్లనే ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏమో x టర్మ్స్ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో y టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఇట్లా ఇప్పుడు y స్క్వేర్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, x ఈ ప్లస్ 5 ఇటు వస్తే -5 అవుతుంది కదా. మనకి దీన్ని x మైనస్ కే హోల్ స్క్వేర్ ఆ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేసుకుంటామంటే y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -2 ఇంటూ ఎంత వస్తుంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కదా, 2 ఇంటూ 2 4 అవుతుంది కదా. సో y ప్లస్ ఇదేంటిది ఏ ఫామ్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ టర్మ్ ఏం రావాలి, బి స్క్వేర్ రావాలి. సో -2ని b అనుకున్నాం అనుకో, అప్పుడు b స్క్వేర్ ఏమొస్తుంది, -2 హోల్ స్క్వేర్ కదా. నెక్స్ట్ దీని ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 5. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో -2 హోల్ స్క్వేర్ ఇది ఎక్స్ట్రా టర్మ్ ఇది ఒకటి యాడ్ చేసాం మనం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో యాడ్ చేసాం కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్లో కూడా యాడ్ చేసుకుంటాం కదా, -2 హోల్ స్క్వేర్ సేమ్ వస్తుంది కదా. ఇది ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి పైన ఈక్వేషనే మిగులుతుంది. సో దీనికి ఇదేమొస్తుంది ఇప్పుడు y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2y మైనస్ ఏ ఫార్ములా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ఏంటిది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ ఏంటి ఇక్కడ y మైనస్ బి ఏంటిది ఇక్కడ 2 -2 కదా, y మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 5 ప్లస్ 4 కదా. సో ఇదేమొస్తుంది, ఇది y మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అంటే y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ ఇది x మైనస్ 5 ప్లస్ 4 ఎంత వస్తుంది, x మైనస్ 1 వస్తుంది కదా. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఇది ఏ ఫామ్లో ఉంది, y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a ఇంటూ x మైనస్ h. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే k వాల్యూ ఏమొస్తుంది, -2 వస్తుంది. k ఈజ్ ఈక్వల్స్ టు -2, h ఈజ్ ఈక్వల్స్ టు h ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది కదా, x మైనస్ h ప్లేస్లో 1 పెట్టుకుంటాం. ఏ ఫైండ్ చేయాలి ఇక్కడ, ఏ ఎట్లా ఫైండ్ చేసుకుంటాం మనం, దీనికి 4a ఇంటూ x మైనస్ h ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 1 కదా, 4a ఇంటూ x మైనస్ h ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ 1. ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు 4a ప్లేస్లో ఏముంది మనకి, 4a ప్లేస్లో 1 పెట్టుకుంటాం, ఎందుకంటే ఇది ఇంటూ 1 కదా. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 1/4. ఇలా వాల్యూస్ ఫైండ్ చేసుకుంటాం. ఇలా వాల్యూస్ ఫైండ్ చేసుకొని డైరెక్ట్రిక్స్ అడిగితే మనకి డైరెక్ట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఒకవేళ ఫోకస్ అడిగితే ఫోకస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో దీనికి ఫోకస్ ఏమొస్తుంది, దీనికి ఇది ఏ ఫామ్లో ఉంది, y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4a ఇంటూ x మైనస్ h కదా. సో దీని వర్టెక్స్ ఏంటిది, h, k. h ఏంటిది 1, ఫోకస్ ఏంటిది h, k. h వాల్యూ ఎంత 1, k వాల్యూ ఎంత -2. సో ఫోకస్ ఇట్లా ఫైండ్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ దీనికి వర్టెక్స్ ఇది వర్టెక్స్కి అవుతుంది, సారీ ఇది వర్టెక్స్కి. ఫోకస్ ఏంటిది, ఫోకస్ h ప్లస్ a, k కదా. h వాల్యూ ఎంత 1, a వాల్యూ ఎంత 1/4. నెక్స్ట్ k వాల్యూ ఎంత -2. సో ఇలా సాల్వ్ చేసుకుంటే మనకి ఫోకస్ ఈక్వేషన్ ఫోకస్ పాయింట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఆ ఈక్వేషన్లో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ వస్తుంది. యాక్సిస్కి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్కి సేమ్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ది వాల్యూస్ వస్తుంది ఇట్లా. సో ఇలా ఏదైనా ఈక్వేషన్ ఇస్తే దాన్ని మనం ఇలా పారాబోలిక్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ పారాబోలిక్ ఈక్వేషన్ ఇస్తే డైరెక్ట్గా మన ఫోకస్ వర్టెక్స్ ఈ ఫార్ములాలో అలా కంపేర్ చేసుకొని ఫైండ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ క్లాసు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో ఇంకా మరిన్ని కొత్త కాన్సెప్ట్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.